మార్కెట్లకు కొత్త మోడల్ బండి వచ్చిందంటే చాలు ఉరికిపోయి కొంటుంటారు. బైకులంటే కాయిషేస్తోళ్ళు 2-3 బండ్లు తీసుకునేటోళ్ళు సుతుంటారు. కానీ కొందరు అట్లా కాదు, ఎన్ని కొత్త బండ్లు వచ్చినా పాత మోడల్ బండ్లు నడిపితేనే ఆ కిక్కే అలాగుంటుందని అవిటినే నడుపుతుంటారు. కార్లైనా అంతే, కొత్త మోడళ్లు కాయిషేస్తోళ్ళు కొందరైతే వెనకటి కార్లని తిరిగేటోళ్ళు ఇంకా కొందరు. ఇవన్నీ మాకెరికే గాని ఇక అసలు ముచ్చటందో చెప్పరాదు అంటురా చూడుర్రిగా. పట్నంలో పాత బండ్ల లెక్క తీస్తే 18 లక్షలు అంటే 15 ఏళ్ళు దాటినాయి. ఖరాబ్ అయితే రిపేర్లు చేపిస్తాండ్రు, అవే నడుపుతాండ్రు. అంతేగాని ఇవి అమ్ముతలేరు, కొత్తవి కొంటలేరు. వెనకటి బండ్లు గట్టిగా ఉంటాయని కొందరు, దీని మీద తిరిగినాకనే కారు కొనే లెవెల్కి వచ్చినా అని కొందరు, చేతుల పైసలాడక కొందరు. కానీ ఇప్పుడు సెంటర్ వాళ్ళు కొత్త రూల్స్ తెచ్చిరి, పాత బండ్లు పాతినిప సామానుకు జోకియాలని. పొగ అడ్డగోలుగా వస్తుంది, గాలంతా గలీజ్ అవుతుంది, ఇవి తీసేయాలని ఎంత చెప్పినా మనోళ్ళు ఇంటలేరట. ఉత్తగా అయితే లాభం లేదని ఆఫర్ పెట్టిండ్రు. శంషాబాద్ ఏరియాలో ప్లాంట్ పెడతానికి తయారైతున్నారు ఆర్టీఏ ఆఫీసర్లు. ఎవలకాలు తీసుకొచ్చి పాత బండ్లు అప్ప చెప్తే లక్షల బైకులకు 1000, 2 లక్షలకు 2000, 3 లక్షలకు 3000. కార్లు అయితే 5 లక్షల కార్లకు 10,000, 10 లక్షల కార్లకు 20,000, 20 లక్షలకు మీద ఉంటే 50,000 డిస్కౌంట్ ఇస్తారట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ బస్ లాంటి వాహనాలను 15 ఇయర్స్ దాటితే రెన్యువల్ చేసే అవకాశం లేదు. ఏహే, వాళ్ళు ఇచ్చే మొత్తం అంత డిస్కౌంట్ కు కొత్తది కొనాలనా అనేరు. ఆయనతో చెకింగ్ లో దొరికితే మాత్రం పక్కా తుక్కుకు పోవాల్సిందే. సెంటర్ వాళ్ళు తెచ్చిన స్క్రాప్ పాలసీని కొత్త ఏడాది నుంచి స్ట్రిక్ట్ గా అమల్లో పెట్టే ఆలోచన చేస్తున్నారు సర్కారోళ్ళు. అట్లని గావర పడకుర్రి. 15 ఏళ్ళు దాటినా కండిషన్ చెకింగ్ చేసి ఓకే అనుకుంటే ఇంకో 5 ఏళ్ళు నడుపుకునే ఛాన్స్ ఇస్తారట తీయూరి. గ్రీన్ టాక్స్ కట్టుకుని బండి ఫిట్ ఉంటే ఫిట్నెస్ ఇన్స్పెక్షన్ చేసుకుని ఇన్స్పెక్టర్ సాటిస్ఫై అయితే రెన్యూ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ 5 years వరకు ఇస్తాం రెన్యూల్, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ గ్రీన్ టాక్స్ కట్టి చేసుకోవచ్చు. ముందే చూసుకోరు మరి మీ బండి కారు కండిషన్ ఎట్లున్నదో.